డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామం జగ్గన్న తోటలో జరిగే ఈ తీర్థాన్ని ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కనుమ పండుగ సందర్భంగా ప్రభల ఉత్సవాన్ని ఏటా నిర్వహించడం కోనసీమలో 4 శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే ప్రభల ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తారు. జగ్గన్న తోటలో కొలువు కానున్న ఏకాదశ రుద్రులను దర్శించుకునేందుకు ఎడ్ల బండ్లపై రావడం ప్రత్యేకత. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కోనసీమ వాసులు ప్రభల తీర్థాన్ని ఎంతో ఆర్భాటంగా జరుపుతారు. ఈ తీర్థానికి తరలి వచ్చే ప్రభలు ఎగో కౌశిక దాటి వస్తున్న తీరు చూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో ప్రభలను ఊరి పొరిమేళలు దాటిస్తే మంచిదని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మొదటగా ఈ ప్రభల తీర్థాన్ని నిర్వహించింది జగ్గన్న మహారాజు గారు, అలాగే ఆయన పేరు జగన్నాథ మహారాజు గారు. అలాగే ఈ పూర్వం నుంచి కూడా ఈ యొక్క ప్రదేశంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ స్వామివారు అందరూ కూడా సాక్షాత్కరించి ఆయన స్వప్నంలో ఈ యొక్క తీర్థాన్ని నిర్వహించినట్లయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కాకుండా దేశం నలుమూలలో కూడా ఎక్కడ కూడా కరువు కాటకాలు వాటిల్లవయ్యా అని చెప్పి అనేసి కోనసీమ అంటే ప్రకృతి అందాలు గుర్తు. కోనసీమను వేదసీమగాను పిలుస్తారు. కనుమనాడు మొసలపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమనాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. ఈ తోటలోని తొలిసారి 11 గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతి. జగ్గన్న తోటలో గుడి గోపురం ఉండదు. జగ్గన్న తోట పూర్తిగా కొబ్బరి తోట. సంస్థానాధీశులైన శ్రీ రాజవత్సవాయి జగన్నాథ మహారాజు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది. ఇక్కడ ఏకాదశ రుద్రులు ఏడాదికోసారి కొలువు కానుండడంతో జగ్గన్న తోటకు ప్రాధాన్యం దశదిశలా పాకింది. సుమారుగా 400 సంవత్సరాల క్రితం జగ్గన్న మహారాజు అనే వ్యక్తి జరుగుతున్నటువంటి గ్రామంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో ఉపద్రవాలను పోగొట్టుకోవడానికి ఆయన ఒక మంచి సంకల్పంతో ఏకాదశి రుద్రులను దర్శించి ఆ ఏకాదశి రుద్రులందరూ కూడా ఒకే చోటకు రావాలి, ఆ కార్యక్రమాన్ని ఒక కార్యక్రమంగా పెట్టుకున్నట్టయితే ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని నిర్ణయించడం. ఆ నిర్ణయం ప్రకారం 11 గ్రామాల ప్రజలు కూడా ప్రభలు కట్టుకోవడం, ఆ ప్రభల్ని జగ్గన్న తోట వైపు మళ్లించడం, ఆ యొక్క కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం. అంతేకాకుండా ఈ 2 ప్రభలకి కూడా గంగలకూరు అగ్రహారం ప్రభకు ఉన్నటువంటి ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి కాలువ దాటి ఆ విధంగా లోపలికి ప్రవేశించడం అంటే అది నిజంగా చెప్పలేనటువంటి